ఈ ఎపిసోడ్లో జరిగిన మెజరింగ్ టాస్క్ ఎందుకో కంటెస్టెంట్స్ ఇద్దరు కరెక్ట్గా ఆడినట్టు నాకు అనిపించలేదు. అదెలా తర్వాత చూద్దాం. ఫస్ట్గా ఎపిసోడ్లోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. ముందుగా ఈ ఎపిసోడ్లో ఫుల్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్స్తో అందరు కంటెస్టెంట్స్లో హుషారు నింపిన డెమాన్ పవన్. తాను వస్తూనే అందరినీ పలకరించి నవ్వుతూ అందరితో డ్యాన్స్ కూడా చేసి ఎంతో ఆకట్టుకున్నారు. తన గురించి చెప్తూ, శ్రీముఖి, నువ్వు డే 1 ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. సో ప్రౌడ్ ఆఫ్ యూ, అన్రియల్ స్టఫ్, నిన్ను మాత్రం ఎవరు బీట్ చేయలేరు, నో వన్ లైక్ యూ అని చాలా పొగడ్తలతో ముంచేసింది. జడ్జెస్ కూడా, అవును డెమాన్ పవన్, నువ్వు వస్తుంటేనే ఒక ఎనర్జీని తీసుకొచ్చావు స్టేజ్కి అని చెప్పారు. అప్పుడు శ్రీముఖి తనని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడున్న ఏ గర్ల్ని చూస్తే నీతో పాటు ఆ సీజన్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది అని అడిగినప్పుడు తను సృష్టిని ఎంచుకుంటాడు. ఎందుకంటే యానిమే క్యారెక్టర్స్ అంటే తనకిష్టమని. సో తన కాస్ట్యూమ్స్ జాపనీస్కి దగ్గరగా ఉంది కాబట్టి సో తనని ఎంచుకుంటాడు. ఆ విధంగా ఇద్దరు డ్యాన్స్ కూడా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. జడ్జెస్ని అయితే ముఖ్యంగా చాలా చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత టాస్క్ జరగబోతుందని, ఆ టాస్క్ ఏంటో శ్రీముఖి వెల్లడించింది. ముందుగా దానికి ఇద్దరు కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పగా దానికి సృష్టి అండ్ రామకృష్ణని సెలెక్ట్ చేశారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక పజిల్ టాస్క్. అక్కడ ఒక వివిధ కలర్స్లో వివిధ షేప్స్లో ఒక పజిల్ ఉంటుంది. అవన్నీ కరెక్ట్గా చూసుకొని ఏ కలర్ ఎక్కడ పెట్టాలో ఏ షేప్ ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మెమరీ టాస్క్ కూడా అని చెప్పాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన నమూనాలో అవన్నీ తెచ్చి ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా అవి మర్చిపోయినా గుర్తు రాకపోయినా మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ కేవలం 5 ఛాన్సెస్ ఉంటాయి. అలా వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక ఇంటూ మార్క్ తీసుకెళ్ళి వాళ్ళ బోర్డ్ వాళ్ళకి ఉన్న ప్లేస్లో పెట్టేసి మళ్ళీ మర్చిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 5 టైమ్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ టాస్క్ చాలా ఆసక్తికరంగానే సాగిందని చెప్పాలి. సో అవి షేప్స్ గుర్తుంచుకోవాలా, కలర్స్ గుర్తుంచుకోవాలా అనేది మెమరీకే పెద్ద పజిల్ లాగా ఉంది. ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా టాస్క్ని చాలా చక్కగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. కానీ కలర్స్ అండ్ షేప్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అయిన రామకృష్ణ 4 మాత్రమే కరెక్ట్గా పెట్టాడు. 10 షేప్స్ని కరెక్ట్గా పెట్టి ఈ రౌండ్ గెలిచింది సృష్టి. టాస్క్ గెలిచి ఫైర్ కార్డ్ సంపాదించిన సృష్టికి ఒక బ్లైండ్ పవర్ కార్డ్ వస్తుంది. అది నవదీప్ గారికి ఇచ్చి, ఈ కార్డ్ నాకు ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు మీరే ఇవ్వండి సార్ అని తనకిస్తుంది. ఆ తర్వాత దివ్యనికిత ఎంట్రీ ఇస్తుంది. తనకి ఇదంతా నాస్టాలజిక్ ఫీల్ లాగా ఉందని, అప్పుడంతా రిజర్వ్డ్గా ఉండేదాన్ని, ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదని చెప్పుకొస్తుంది. అప్పుడేమో అభిజిత్ అబ్బచ్చా అని అంటాడు. సో అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా తన బ్యాక్ స్టేజ్ స్టోరీస్ అని చెప్తుంది. అండ్ అలాగే నామినేషన్ స్కిల్ టెస్ట్ అనేది ఒకటి పెడుతుంది కంటెస్టెంట్స్కి. అది ఎవరెవరి మధ్య పెడుతుందంటే ప్రియా, భాగి, శాలిని, ఝాన్సీ, వీళ్ళలో ఎవరు మంచిగా నామినేషన్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను టాస్క్లో అని చెప్తుంది. సో అందరూ కరెక్ట్ మంచిగానే నామినేషన్ చేస్తారు. శాలిని అపూర్వాని నామినేట్ చేస్తుంది. ఇన్నర్ కాన్ఫిడెన్స్ లేదు నీకు అని చెప్తుంది. అలాగే ఝాన్సీ ఏమో హేమంత్ని నామినేట్ చేస్తుంది. అప్పుడు ముక్కు పుడక కుట్టించుకున్నప్పుడు వేరేదైతే కష్టమయ్యేది, నేను ఈ పని చేసే మంచిదైంది అని చెప్పాడు, అది నాకు నచ్చలేదు అంటుంది. ఆ తర్వాత భాగి గాయత్రిని నామినేట్ చేస్తుంది. నీకు ఎక్స్కి కాల్ చేయమన్నప్పుడు నువ్వు అది ఫినిష్ చేయలేకపోయావు, సో నాకు అది ఫేక్ అనిపించింది అని చెప్తుంది. హెయిర్ కట్ చేసుకోను, అలాగే సంచాలక్గా పెట్టినప్పుడు కూడా నువ్వేమీ అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు, సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యావు, నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది. ప్రియా అపూర్వాని నామినేట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఆ టాస్క్ ముగుస్తుంది. సో నెక్స్ట్ దివ్యాని ఇంప్రెస్ చేసి టాస్క్ ఆడబోతుంది ప్రియా అండ్ భాగి. టాస్క్ ఏంటంటే మెజర్ ది ట్రెజర్. అక్కడున్న కొన్ని ఐటమ్స్ని హ్యాండ్స్తో మెజర్ చేసి అక్కడికి వెళ్ళి బోర్డు మీద కరెక్ట్గా మెజర్ సైజ్ ఎంతో పెట్టాల్సి ఉంటుంది. సో ఈ టాస్క్ ఎందుకో వీళ్ళు సరిగ్గా ఆడినట్టు నాకు అనిపించలేదు. హ్యాండ్స్తో మెజర్ చేయమంటే ఫింగర్స్తో కూడా మెజర్ చేయొచ్చు కదా, ఫింగర్స్తో ఇంచెస్ లెక్క కొలుచుకొని అక్కడికి వెళ్ళి పెడితే ఈజీగా ఉండేదేమో అని నా ఒపీనియన్. కానీ ఎట్లయితేనేమి ఈ టాస్క్ కంప్లీట్ అయింది. సో ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఈ టాస్క్ అంతా ఒక ఎంటర్టైనింగ్ వేలో సాగింది. సో ఇద్దరు 3-3 కరెక్ట్గా పెట్టి 3-3 పాయింట్స్తో టై అయింది. సో లాస్ట్కి ఒక హ్యామర్ తెచ్చి మళ్ళీ దాన్ని మెజర్ చేసి కరెక్ట్గా
కరెక్ట్‌గా మెజర్ సైజ్ పెట్టి ఈ టాస్క్ విన్ అయింది బాగి. తాను గెలుపొందిన ఫైర్ కార్డ్‌లో ఒక బ్లైండ్ కార్డ్ ఉంటుంది. అది శ్రీముఖికి ఇచ్చి, నేను కూడా మీలాగే ఇలా అల్లరల్లరిగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాను. సో, మీరు కూడా నాలాగే మిమ్మల్ని పాప అంటారు, నన్ను పాప అంటారు. సో, మీకిస్తున్నాను అని ఇస్తుంది. ఆ తర్వాత తన సిగ్నేచర్ సైన్‌తో ఎంట్రీ ఇచ్చింది హరిత హరీష్. తను వస్తూనే కంటెస్టెంట్స్‌కి ఒక మంచి సలహా ఇచ్చారు. అదేంటంటే, మీరు ఎలాగైనా ఉండండి, ఎలాగైనా ఆడండి. కానీ జెన్యూన్‌గా ఉండండి, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండండి. ఎవరికీ భయపడవద్దు. అదే మిమ్మల్ని ఫైనల్ వరకు తీసుకెళ్తుంది అని మంచి సలహా ఇచ్చారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌తో కొంచెంసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఒక టాస్క్ కండక్ట్ చేశారు. ఆ టాస్క్‌కి సెలెక్ట్ చేసింది ఝాన్సీ అండ్ శాలిని. వీళ్ళిద్దరే ఇంకా టాస్క్ ఏమీ ఆడలేదు కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఆ టాస్క్ ఒక రోప్ టాస్క్. అదేంటంటే ఇద్దరు చెరొక కలర్ రోప్ సెలెక్ట్ చేసుకొని, వాళ్ళ సైడ్ ఎవరుండాలి అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్స్‌కి వెళ్లి రోప్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ఈ కంటెస్టెంట్స్‌లో ఎంతమంది ఎక్కువ మంది ఉంటారో, ఝాన్సీ సైడ్ ఎక్కువ మంది ఉంటే ఝాన్సీ టీమ్ గెలిచినట్టు, శాలిని సైడ్ ఎక్కువ మంది ఉంటే శాలిని టీమ్ గెలిచినట్టు. సో, ఆ విధంగా రోప్స్ కడతారు. సో, ఝాన్సీ రోప్స్ కట్టగా శాలిని కూడా కడుతుంటే చాలామంది శాలినిని వద్దు అని రోప్స్ తీసేస్తారు. లాస్ట్‌కి ఝాన్సీ కూడా కడుతుండగా ఒకతను మాత్రం తీసేస్తాడు. సో, అలా ఈ టాస్క్ సాగుతుంది. సో, అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతాయి. సో, వాళ్ళు కన్విన్స్ చేసి ఆ రోప్స్ కట్టడానికి ట్రై చేస్తారు. ఫైనల్లీ ఈ టాస్క్ ఎండ్ అయ్యేసరికి 7 బ్లూ రోప్స్ తోటి ఈ టాస్క్ విన్ అయింది ఝాన్సీ. సో, తను ఒక హెడ్ స్టార్ట్ ముందడుగు అనే కార్డ్ సంపాదిస్తుంది. ఆ తర్వాత అభిజిత్ ఒక విలన్ స్టైల్‌లో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తాడు. నాకెవరు కార్డ్ ఇవ్వలేదు. సో, అందుకే మీకోసమే నేను ఒక కార్డ్ తీసుకొచ్చాను అని చెప్పి యెల్లో కార్డ్ చూపిస్తాడు. సో, ఈ యెల్లో కార్డ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. మీ బిహేవియర్ మీద ఈ కార్డ్ ఎవరికి వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. సో, జాగ్రత్తగా బిహేవ్ చేయండి. టాస్క్ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేయండి అని చెప్పి వెళ్తాడు. సో, ఆ తర్వాత వైట్ గోల్డ్ టాస్క్ అని ఒకటి జరుగుతుంది. ఎవరికైతే యూనిక్ టాలెంట్ ఉందో వాళ్ళు ఈ టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అమన్, ఝాన్సీ, సృష్టి, దీపక్ పార్టిసిపేట్ చేయగా ఝాన్సీ ఈ టాస్క్ విన్నర్‌గా నిలుస్తుంది. ఇవి ఈ 9థ్ ఎపిసోడ్‌లో జరిగిన హైలైట్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ రివ్యూస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.